అమిత్ షా తక్షణ స్పందనట. ఈ ఎంత గమ్మత్తుగా రాత్రంటి వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇగో ఈడ రాసిండు. ఎన్డీఆర్ఎఫ్ 20వ స్నాతకోత్సవ వ్యవస్థాపక దినోత్సవ వేదికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సమస్యలు తెలిపారట. వాటిపై అమిత్ షా వేగంగా స్పందించి పక్కనే ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రిని కార్యదర్శిని పిలిపించారు. సీఎం తెలిపిన సమస్యలను ఆయనకు వివరిస్తూ పరిష్కరించాలని ఆదేశించారట. ఈయన్నేమో రాష్ట్ర సమస్యలపైన అమిత్ షాతోని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు స్టేజీ మీద. ఎమ్మటే ఈయన చెప్పగానే లేదు లేదు ఇట్రా సెక్రటరీ అని పిలిచి హోంశాఖ సెక్రటరీ అమిత్ షా గారు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు ఇని ఇమీడియట్గా అది కార్యక్రమం చేయి అమలు చేయి అన్నాడట. లేదు సార్ నేను చేస్తా జీ హుజూర్ అని ఆయన అన్నాడట. ఇక వినేటోడు ఉంటే చెప్పేటోడు ఎన్నానో చెప్తాడు. ఆయన ఆయన ఇంటికే బాయ్ 2-3 గంటలు విందు చేశా. ఆడ చర్చించని ఏడెందుకు చర్చ స్టేజ్ మీద ఏదో కార్యక్రమం జరుగుతుంది, దాంట్లో కార్యక్రమం గురించి మాట్లాడతారు. ఎవడన్నా నిజంగానే రాష్ట్రం గురించి మాట్లాడాలంటే వాళ్ళ ఇంట్లోనే సోఫాలో కూర్చొని 2-3 గంటలు విందు చేసుకుంటూ మాట్లాడవచ్చు. ఈ షోయింగ్ ఏంది మరి? ఆయన అడిగింది ఏందో ఏం చెప్పింది ఏందో కానీ ఈనాడు రాసింది రాష్ట్రం గురించి అడుగుతుంటే ఎమ్మటే పిలిచి చెప్పిండట. మరి ఈయన మరీ జనాలను ఇంత పిచ్చోళ్ళని చేయటం తప్ప. అంటే ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడేం జగన్మోహన్ రెడ్డి బంగళాల గురించి చెప్తావు అయ్యా, అప్పుడు చెప్పు రాష్ట్ర సమస్యలు, అప్పుడు గుర్తురాలి నీకు. ఏడేమో రాష్ట్ర సమస్యలు చెప్తావు. ఆయన ఉన్న మీటింగ్ ఏంది, ఆయన చెప్తున్నది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? నాకు తెలిసి ఆడేదో ఏదో మైక్ పని చేయట్లేదో లేకపోతే ఏదో చెప్పుకుంటాడు. లేదంటే సార్ తిరుపతి లడ్డూకు సంబంధించి హోంశాఖ వాళ్ళు ఏదో పంపించారు, మా పరువు అంత పోతుంది, ఇప్పటికే తొక్కిసలాట్లు 6 మంది చనిపోయారు, అగ్ని ప్రమాదం జరిగింది, ఇదంతా ఎప్పుడు చరిత్రలో లేదు, నా చరిత్రలో ఎందుకో నా కరం బాగా జరుగుతుంది, గోదావరి పుష్కరాల్లో 29 మంది చచ్చిపోయి అది మూట కట్టుకున్న దేవుడి కార్యక్రమం మొదలు పెడితే ఎందుకో మరి నా పాపాల వలన కథ తెలియదు. కానీ మొత్తానికి నేను ఏదన్నా పాదం పెడితే దేవుడి వ్యవహారంలో మనుషులు చచ్చిపోతున్నారు, ఇది కూడా అట్టే అయింది. మరి హోంశాఖ వాళ్ళు నాకు తెలవకుండా మరీ రాష్ట్రానికి వస్తే నా పరువు పోతుండే. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పంపించారు, విపత్తు నిర్వహణ ఏంది, అసలు ఆడ ఏం జరుగుతుంది, తొక్కిసలాట్లయింది, అగ్ని ప్రమాదం అయింది, చూసి రమ్మని ఇన్వెస్టిగేషన్ చేయమని. ఆయన వచ్చిండు, నిన్న వచ్చి తిరిగిపోయిండు. ఆంధ్రజ్యోతి ఏమి రాసిండే వెనక్కి పంపారు, రద్దయింది, హడావుడి చేసిండు. ఆయన వచ్చి ఓవర్ యాక్షన్ చేసిండు అంటాడు. ఓవర్ యాక్షనా? 6 మంది ప్రాణాలు పోతే దాని మీద ఎంక్వైరీ చేయడానికి వస్తే ఓవర్ యాక్షను. 6 మంది ప్రాణాలు తీసిన వాళ్ళు ఓవర్ యాక్షన్ కాదు. ఇక దాని గురించి ఏమైనా అడిగిండేమో అనుకుంటాను నేనైతే. అట్టేట పంపిస్తారు సార్ మీరు, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మా ఇంట్లో ఉన్నప్పుడు గుర్తు రాలే, దానికి కొద్దిగా చెప్పండి హోంశాఖ సెక్రటరీ పిలిచి దానికి కొద్దిగా ఓల్డ్లో పెట్టమనండి, నా పరువు పోతుందని చెప్పినట్టు. లేదంటే మరి రాష్ట్రం గురించి మాట్లాడేది అప్పటికప్పుడు పిలిస్తే హోమ్ సెక్రటరీని పిలిచి చెప్తే అయింది. అది రాష్ట్రం గురించి నిజంగానే మాట్లాడాలంటే ఒక మెమోరాండం వేయాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పాలి. ఇది అమిత్ షా తక్షణ స్పందన. చంద్రబాబు నాయుడు గారు అడిగిండని 3 ఫోటోలు వేసిండు. ఈ పేపర్స్ అలా కూడా ఈ పేపర్ ఏందో ఈ కథ ఏందో కానీ మరీ ఇంత దారుణమా? 3 ఫోటోలు, ఈయన అడుగుతున్నది, ఆయన చెయ్యి పెట్టి ఊపుతున్నది, ఆయన వచ్చింది, ఈయన చెప్తుంది. ఎవడికి తెలుసు ఏం చెప్పిండు? చెప్తే వీళ్ళు ముగ్గుట్లో ఒకడు చెప్పాలి. ఈయన ఎట్టా చెప్పడు, అబద్ధం చెబుతాడు. ఆయనకే తెలుగు రాదు, ఆ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరికి తెలుగు రాదు, మనం అడగలేము, వాళ్ళు చెప్పరు. ఈయన చెప్తారా ఏం చెబుతారు? నేను అడిగినా మొత్తం పొడుతున్నాండగా రాష్ట్రం గురించి అని ఏం చెబుతారు. ఈ వార్త చూసి నాకైతే పెద్ద నవ్వు వచ్చింది. ఉరి అమ్మ ఈనాడు మళ్ళా వేరే చిన్న పేపర్ కాదు కదా.